ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్టీవీ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, అలాగే మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ అయితే వచ్చేసామండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి అని. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ లుల్లు మాల్లో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనే షాప్ కి అయితే వచ్చానండి. సఫారీ మాల్ పక్కనే ఉంటుంది లుల్లు మాల్ కూడా. సఫారీ మాల్లో ఉన్న గోల్డ్ షాప్స్ అన్ని అయితే తిరిగేశాను, మొత్తం చూసేసాను. నాకైతే సాటిస్ఫాక్షన్ గా నచ్చాయి. అనే డిజైన్స్ లో సైజెస్ అయితే లేవు అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. అలా అడ్జస్ట్ అవుతూ తీసుకోవడం కన్నా ఇంకా కొన్ని బెటర్ ఆప్షన్స్ చూడొచ్చు అని చెప్పి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్ కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెళ్తున్నాను. అక్కడ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి అనేది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లుల్లు మాల్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇక్కడ మనం ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అలాగే నేను షాప్లో ఉన్న కొన్ని డిజైన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఎంత కాస్ట్ పడ్డాయి, ఎన్ని గ్రామ్స్, అండ్ ఇవాళ గ్రామ్ రేట్ ఎంత కాస్ట్ ఉంది, మొత్తం నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఇదేనండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాప్. ఇందులోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది బ్యాంగిల్స్ అని డిసైడ్ అయిపోయాం కాబట్టి బ్యాంగిల్స్ అయితే వెళ్ళి చూసేద్దాం. ముందు బ్యాంగిల్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ఎంత మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు అనేది మొత్తం తెలుసుకుందాం. ఆ తర్వాత ఒకసారి మొత్తం మీతో కూడా ఈ డిజైన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తానండి. నాకైతే సఫారీ మాల్లో కొన్ని అయితే నచ్చాయి కళ్యాణ్ జ్యువెలర్స్లో, కానీ నాకు కావాల్సిన సైజ్ అయితే దొరకట్లేదండి. నాకు నచ్చిన డిజైన్లో సైజెస్ లేవు. సో ఒకసారి బెటర్ కదా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా చూద్దామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఐడియా మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇక్కడ నాకు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే కనిపించాయి. నేను అక్కడ చూసిన దానికంటే ఇక్కడ చాలా మంచి మంచి డిజైన్స్ అయితే నాకు కనిపించాయి. అండ్ ఇక్కడైతే నేను మొత్తం ఫిదా అయిపోయాను. అండ్ అదే నేను ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉన్నానండి. నాకు చాలా డిజైన్స్ అయితే నచ్చాయి. మా మదర్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి డైలీ వేర్గా తను లావుగా ఉండే బ్యాంగిల్స్ అండ్ డెలికేట్ బ్యాంగిల్స్ అయితే వేసుకోరు. డైలీ వేర్ కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం పల్చగా అండ్ థిక్గా ఉండే బ్యాంగిల్స్ వేసుకుంటారు కాబట్టి చూస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా నచ్చాయి. ఎంత గ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయని అడిగాను. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉందండి, అంటే 30 గ్రామ్స్ పడుతుంది 2 బ్యాంగిల్స్. కానీ మన బడ్జెట్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ కూడా 22 గ్రామ్స్ లోపల తీసుకోవాలి. 10 గ్రామ్స్కి 11 గ్రామ్స్ బిలోనే తీసుకోవాలి. 2 బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఆ బ్యాంగిల్స్ అయితే చూశాను, అంతే, సెలెక్ట్ అయితే చేయలేదండి. ఇక్కడ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. గోల్డ్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. రోడియం పాలిష్ ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది కదా. ఇలా వెడల్పు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే ఎంత బాగుంటాయో, యూత్ ఇక 30-40 ఇయర్స్ వాళ్ళు వేసుకుంటే చెయ్యి ఎంత నిండుగా ఉంటుందో. ఇలాంటి బ్యాంగిల్ ఒక్కటి ఉంటే చాలండి. ఒక హ్యాండ్కి ఇంకా వాచ్ పెట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే ఏ ఫంక్షన్కి అయినా కూడా. ఇలాంటి డిజైన్స్ నెట్ టైప్లో వస్తాయి కదండి, అలాంటి డిజైన్స్ ఏంటంటే డైలీ వేర్గా వేసుకోవడానికి అస్సలు అది వేస్ట్ అండి. నేనైతే అలా మిస్టేక్ చేశాను. నా దగ్గర కూడా 4 బ్యాంగిల్స్ ఉన్నాయి అలా నెట్ టైప్లో వచ్చినవి. నేను రీసెంట్గా కొనుక్కున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 బ్యాంగిల్స్ అయితే డైలీ వేర్గా వేసుకున్నానండి. సో అందులో మొత్తం సోప్ అంతా వెళ్ళిపోయి అందులోకి అసలు ఆ బ్యాంగిల్స్ అయితే మొత్తం షేప్ అయితే మొత్తం మారిపోయాయండి. సో అలాంటివి అయితే తీసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. ఇవన్నీ ఆ డిజైన్సేనండి. సో అందుకని వాటి జోలికి అయితే వెళ్ళట్లేదు. నేను ప్లెయిన్గా ఉండేవి చూస్తున్నాను, కానీ ప్లెయిన్గా ఉండేవి కూడా చాలా డెలికేట్గా ఉన్నాయండి. ఇక్కడ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటంటే లైట్ వెయిట్లో ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఇక్కడ తను చూపిస్తున్నా చూడండి, అది కూడా నెట్ టైప్ బ్యాంగిలేనండి. నెట్ లాగా వచ్చి లోపల హోల్స్ అయితే ఉంటాయి. మనం స్నానం చేసేటప్పుడు సోప్ మొత్తం అందులోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయి అలా వైట్గానే ఉండిపోతాయండి ఆ బ్యాంగిల్స్. ఇవి చూసారా ఎంత లావు ఉన్నాయో. ఈచ్ బ్యాంగిల్ ఎంతో చెప్పండి, ఎన్ని గ్రామ్స్ చెప్పండి. చూడడానికి ఎంత లావు ఉన్నాయి. 8 గ్రామ్సేనండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 8 గ్రామ్సే. కానీ చూడండి ఎంత బాగుందో దాని డిజైన్.
ఇవన్నీ రోడియం పాలిష్ అండి. ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి డిజైన్స్. అండ్ తక్కువ గ్రామ్స్ నుంచి ఎక్కువ గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయి ఇందులో. అయితే నేను ఇందులోనే డిజైన్స్ చాలా వరకు సెలెక్ట్ చేశానండి. నేను సెలెక్ట్ చేసిన డిజైన్స్ మొత్తం మీతో షేర్ చేస్తాను, చూడండి. అండ్ ఏం తీసుకున్నాను, ఎన్ని గ్రామ్స్ పడింది కూడా చెప్తాను ఖచ్చితంగా. ఇది చూడండి, గోల్డ్లోనే వచ్చింది, రోడియం పాలిష్ అయితే రాలేదు. కొంచెం బ్యాంగిల్ అయితే కొంచెం వెడల్పుగా ఉంది కదా అని చూస్తున్నాను. ఇది వచ్చేసి 11 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉందండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 11 గ్రామ్స్ అలా ఉంది. అది కూడా నచ్చింది డిజైన్, అది కూడా పక్కన పెట్టమని చెప్పాను. ఇంకా నెక్స్ట్ డిజైన్ కోసం సెట్ చేస్తున్నాను. నేనైతే అక్కడ 5-6 డిజైన్స్ సైడ్కి పెట్టానండి. లాస్ట్లో చూసి అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేద్దామని చెప్పి. ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ లావు బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. మా మదర్కి కాబట్టి నేనైతే వాటి జోలికి వెళ్ళలేదండి, కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా. డిజైన్స్ చాలా బాగున్నాయండి మలబార్ గోల్డెన్ డైమండ్స్లో. ఇక్కడ కొంచెం మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ వేస్తున్నారండి. 9.5% to 10% అలా అయితే వేస్తున్నారు. బయట కంపేర్ చేసుకుంటే 7 కూడా ఇస్తున్నారు, 6 కూడా ఇస్తున్నారు. కానీ వీళ్ళైతే అసలు 0.5% కూడా తగ్గించట్లేదు. వాళ్ళు చెప్పింది ఇంకా లాస్ట్ ఎంత అయితే చెప్తారో అంతకే ఇస్తున్నారండి. మనం ఎంత రిక్వెస్ట్ చేసినా బార్గెన్ చేసినా కానీ వాళ్ళైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి. కానీ ఈ బ్యాంగిల్స్లో నాకు నచ్చిన సైజ్ అయితే లేదు. 2-4 సైజ్ కావాలి నాకు. అందులో మొత్తం 2-8 ఆ రేంజ్లో ఉన్నాయండి. సైజు కొంచెం పెద్ద సైజు ఉంది. అండ్ ఇవి కూడా 8 గ్రామ్స్ ఏనండి. అందులో లోపల బ్యాంగిల్ ఉంటుంది, హాలో ఉంటుందండి. సో అందుకని చెప్పి అది కొంచెం మనకి లావుగా వస్తాయి. కానీ 8 గ్రామ్స్ 6 గ్రామ్స్లో కూడా వచ్చేస్తాయండి అలాంటి బ్యాంగిల్స్. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. మనం ఫంక్షన్ వేర్గా వేసుకోవచ్చు ఇలాంటివన్నీ. జస్ట్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వేసుకొని ఫంక్షన్ నుంచి వచ్చేసాక ఇంట్లో పెట్టుకోవడం, అలాగే పడుకునేటప్పుడు వేసుకోకుండా మనం డైలీగా వేసుకున్నా కానీ ఏం కావంటండి. వాళ్ళు చెప్పారు అవి 6 గ్రామ్స్లో కూడా ఉన్నాయి అలాంటి బ్యాంగిల్స్. నాకు అవి కూడా చాలా బాగా నచ్చాయి. కానీ ఏంటంటే నేను అలాంటి వాటి కోసం చూడట్లేదండి, డైలీ వేర్గా చూస్తున్నాను కాబట్టి కొంచెం అలా హాలోగా లేకుండా ప్లెయిన్గా మొత్తం బ్యాంగిలే కొంచెం గట్టిగా ఉండేలాగా 10-11 గ్రామ్స్ ఆ రేంజ్లో వచ్చేలాగా చూస్తున్నాను బ్యాంగిల్స్. ఇక్కడ ఈ మధ్య ఈ నెట్ బ్యాంగిల్స్ ట్రెండ్ ఎక్కువైపోయిందండి. అండ్ రోడియం పాలిష్డ్ కూడా ఎక్కువైపోయింది. ఈ నెట్ బ్యాంగిల్స్ ఏంటంటే ఒకసారి మనం చూస్తున్నాం కాబట్టి ఇంకా దాని జోలికి అయితే వెళ్ళట్లేదు. డైలీ వేర్గా వేసుకోవడానికి అవి అస్సలు యూజ్ అవ్వండి. ఫంక్షన్ వేర్కి అయితే ఎంత సూపర్గా ఉంటాయండి అవి. 8 గ్రామ్స్లో కూడా ఇంత లావ్ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. ఈ బ్యాంగిల్ చూశాను, నార్మల్ బ్యాంగిలేనండి ఇది, ఇందులో స్పెషల్ ఏం లేదు. ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడతాయి, 3-4% లోనే వచ్చేస్తాయి మేకింగ్ ఛార్జెస్. ఇవన్నీ లోకల్ మేడ్ డిజైన్స్ కాబట్టి వాటికి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకోరు. అండ్ ఇవన్నీ కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్కువే తీసుకుంటారండి. ఇక్కడ నాకు 2 బ్యాంగిల్స్ అయితే నచ్చాయండి. 1 పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ కొంచెం వెడల్పుగా ఉన్నాయి, మరి అంత వెడల్పుగా అయితే లేవు, మీడియంగా ఉన్నాయండి. చాలా బాగా నచ్చాయి. నేను ఇప్పుడు తీసుకునే ఐడియా అయితే లేదు, కానీ ఎన్ని గ్రామ్స్ పడుతుందో చూద్దాము కనుక్కుందామని చెప్పి తీయమని చెప్పాను. తను తీసిన తర్వాత నా హ్యాండ్కి వేసుకుంటే ఎంత బాగుందో అండి. ఆ లైటింగ్స్ వల్ల మరి గోల్డ్ అంటే మెరుస్తూనే ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపించాయండి బ్యాంగిల్స్. నెక్స్ట్ టైం తీసుకుంటే అలాంటి బ్యాంగిల్స్ తీసుకోవాలనిపించింది నాకు. కొంచెం వెడల్పుగా ఉన్నాయి, డిఫరెంట్గా మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు అలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇంకా గోల్డ్ వైపు గోల్డ్ బ్యాంగిల్స్ అంతా నాకు అంతగా ఏం నచ్చలేదండి. ఇంకా రోడియం పాలిష్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో కొంచెం గట్టిగా కూడా ఉన్నాయండి, 10-11 గ్రామ్స్ అలాగా. అండ్ డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ గోల్డ్లో ఏంటంటే కొంచెం లావుగా వెడల్పుగా ఉన్నాయి. అవి ఏంటంటే పడుకునేటప్పుడు అంత ప్రిఫరబుల్ కాదు అన్నారు అక్కడ వాళ్ళు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత ప్రిఫరబుల్ కాదండి అవి. సో అందుకని చెప్పి వీటికైతే చూసి నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా మా హస్బెండ్ అయితే పిలిచాను. ఇంకా నేను సెలెక్ట్ చేసినవన్నీ మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను, ఏవి బాగున్నాయో చూడండి అని చెప్పి. తనైతే వస్తున్నారు. ఈ లోపు నేను ఈ హారాల డిజైన్స్ అయితే ఒకసారి వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నానండి. ఇవన్నీ చూసారా, ఇవి దుబాయ్ డిజైన్స్. ఇక్కడ ఎక్కువ కేరళ పీపుల్ ఉంటారండి షార్జాలో. సో వాళ్ళు ఈ డిజైన్సే ఎక్కువ ఇష్టపడతారు. సో అందుకని ఇక్కడ మలబార్లో ఆ డిజైన్సే ఎక్కువ ఉన్నాయండి.
నేనైతే 5 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసి పక్కన ఉంచానండి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత అందులో సెలెక్ట్ చేయాలి. అంతలోపు నేను ఈ స్టోన్ జ్యువెలరీ మొత్తం మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశానండి. ఈ జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చాయి. ఫోన్లో అయితే అంత నీట్గా రాలేదు, కానీ ఇంకా మనం డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయండి. ఫోన్లో మాత్రం అంత క్యాప్చర్ అవ్వలేదు, నేను సాటిస్ఫై అయితే లేను, కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయండి. రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ పెండెంట్స్ చూసారా, పెండెంట్స్ కమ్ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, ఇయర్ రింగ్స్, ఈ బ్రేస్లెట్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. అవన్నీ రియల్ ఎమరాల్డ్స్ అండి, రియల్ పర్ల్స్ అండ్ రియల్ ఎమరాల్డ్స్ అండ్ రియల్ రూబీస్ అండి. ఇవన్నీ కూడా ప్రీషియస్ జ్యువెలరీ, చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ బ్రేస్లెట్స్ కానీ ఇక్కడ కడాస్ కానీ చాలా బాగా నచ్చి నేను వీడియో అయితే రికార్డ్ చేశానండి. ఈ డిజైన్స్ కూడా కొత్తగా అనిపిస్తున్నాయి, ట్రెండీగా ఉన్నాయి. మీకు ఎలా అనిపించాయో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అవన్నీ కూడా స్టోన్ జ్యువెలరీ అండి. ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్స్తో ఉన్నాయండి. ఎక్కువ మినిమల్ స్టోన్స్తో ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోన్స్ అయితే లేవు. కానీ ఇవి కూడా చాలా బాగా నచ్చాయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. 8 గ్రామ్స్లో అలా వచ్చేస్తున్నాయండి. చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇవి ఎంత ట్రెండీగా ఉన్నాయో. మనం డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. మనకి చిన్నపిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, అలాంటి పిల్లలు కూడా ఇలాంటి ట్రెండీవి చాలా ఇష్టపడతారు కదండి. ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కడాస్ అండి, బ్యాంగిల్స్ కాదు. అండ్ అలాగే బ్రేస్లెట్స్ కూడా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. అక్కడ నాకు కెమెరాలో అంత క్లారిటీగా రాలేదండి వీడియో, కానీ రియల్గా అయితే సూపర్గా ఉన్నాయి. డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా నచ్చాయండి నాకు. అయితే కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్కువే ఉన్నాయి కంపారిటివ్లీ వేరే షాప్స్ కంటే. ఈ రిమైనింగ్ అన్నీ కూడా డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఇక్కడే నచ్చాయండి చాలా బాగా. ఇవన్నీ కూడా ఇంకా మినిమల్ సీజెడ్ స్టోన్స్తో ఉన్న జ్యువెలరీ అండి. ఇంకా హారాలు చూపిస్తాను చూడండి. హారాలు ఎంత బాగున్నాయో, హారాలు కూడా చాలా బాగున్నాయండి. నెక్లెసెస్ కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే ఎక్కువ మన సైడ్ తెలుగు పీపుల్ ఇష్టపడే హారాలు అయితే అంతగా అనిపించలేదండి నాకు. కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే మన సైడ్ వాళ్ళు ఎలాంటివి అయితే వేసుకుంటారో అవి అక్కడ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ మాత్రం కొంచెం దుబాయ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఫింగర్ రింగ్స్ చూడండి, ఇవన్నీ డైమండ్స్ అండి, డైమండ్స్ ఫింగర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయండి. అసలు డిజైన్స్ అయితే అద్దరిపోయాయి. ఎవరైనా హస్బెండ్ వాళ్ళ వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, అలాగే ఎంగేజ్మెంట్స్ ఉన్నా కానీ కపుల్ రింగ్స్ లాగా ఈ రింగ్స్ అయితే ఇస్తే చాలా సూపర్గా ఉంటుందండి. నాకైతే డిజైన్స్ చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే కనిపించాయి. మనం చూసే రొటీన్ డిజైన్స్ కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి ఇక్కడ డైమండ్ ఫింగర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి, అలాగే పెద్ద డిజైన్స్లో కూడా ఉన్నాయి. అంటే మన అఫోర్డబిలిటీని మనం ఎంత అయితే అఫోర్డ్ చేయగలం అనే మన రేంజ్ని బట్టి అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెట్టుకునే పెద్ద ఇయర్ రింగ్స్ వరకు ఉన్నాయి. అంటే చెప్పాను కదా, మన కాస్ట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇవైతే చాలా అద్దరిపోయాయండి, ఆసమ్గా ఉన్నాయి కలెక్షన్ మొత్తం. అండ్ చాలా డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. ఎప్పుడు బోర్ కొట్టించే డిజైన్సే చూస్తూ ఉంటాం కాబట్టి అలా కాకుండా కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయండి. అటు సైడ్ మొత్తం కూడా చైన్, పెండెంట్, అలాగే ఇయర్ రింగ్స్ వచ్చాయి, అలాగే బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా పెద్ద పెద్ద స్టోన్స్తో వచ్చున్నాయండి. సింగిల్ స్టోన్ వచ్చింది, చాలా బాగున్నాయి అవి కూడా. అది కూడా డైమండేనండి. ఇవన్నీ కూడా నెక్లెసెస్ అండి, డైమండ్ నెక్లెసెస్, నెక్ సెట్స్ అండ్ అలాగే విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా సింపుల్గా ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా డైమండ్సేనండి. ఈ డైమండ్స్ ఏంటంటే మనకి ఇంకా డైమండ్ సైజ్ని బట్టి కాస్ట్ వేస్తారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. కానీ ఒక్కటి వేసుకున్నామంటే చాలండి ఈ డైమండ్ సెట్. నైట్ టైం పార్టీకి వెళ్తే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాం, అలా ఉంటాయండి డైమండ్ సెట్స్ అయితే. నాకు చాలా ఇష్టం అండి డైమండ్స్ అంటే, కానీ అఫోర్డబుల్ చేయలేం కాబట్టి ఆ రేంజ్కి అయితే మేము వెళ్ళట్లేదు, గోల్డ్ వరకే తీసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ కూడా నక్షీ డిజైన్స్తో వచ్చిన హారాలండి. ఇక్కడైతే నేను ఎక్కువ హారాలు అయితే ఎక్కువ చూడలేదండి, నాకైతే అంతగా హారాలు నచ్చలేదు ఇక్కడ డిజైన్స్. కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే చాలా బాగున్నాయండి, మనకు నచ్చే డిజైన్స్ అన్నీ అక్కడైతే ఉన్నాయి. హారాలు ఇక్కడ హారాలు మొత్తం నార్మల్ ఎప్పుడు చూసే డిజైన్సే అనిపించాయి నాకు. ఎక్కువ డిఫరెంట్ డిజైన్స్ అయితే లేవండి హారాలు అయితే. ఫింగర్ రింగ్స్, అలాగే నెక్ సెట్స్, బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసిన బ్యాంగిల్స్ అని మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను. ఇంకా
నేనైతే ఒక 5 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేశానండి. అందులో వచ్చేసి నాకు వచ్చే బడ్జెట్లో చూసుకోవాలి కాబట్టి ఇంకా అలాగా నేను పక్కన తీసి పెడుతున్నాను. అలాగే మా మదర్కి కాబట్టి బ్యాంగిల్స్ తీసుకుంటుంది, మరి అంత ట్రెండీగా కూడా వేసుకోరండి. సో అందుకని చెప్పి అంత ట్రెండీగా కూడా లేకుండా నార్మల్గా ఉండేలాగా అయితే తీసుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను. లాస్ట్లో అయితే నేను ఏ బ్యాంగిల్స్ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తానండి. ఇందులో మీకు కనిపిస్తున్నాయో లేదో, మా హస్బెండ్ అయితే వీడియో తీశారు, కొంచెం జూమ్ చేసి అయితే తీయలేదు, దూరం నుంచే తీశారు. సో ఈ 2 బ్యాంగిల్స్ అయితే సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. రైట్ హ్యాండ్లో ఉన్న వచ్చేసి ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయండి, గ్రామ్స్ 13 గ్రామ్స్ పడుతుంది ఈచ్ బ్యాంగిల్, అండ్ 26 గ్రామ్స్కి వస్తాయి 2 బ్యాంగిల్స్ కూడా. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, కానీ మా మదర్ వేసుకుంటారో లేదో అని కొంచెం డౌట్గా ఉంది. మా హస్బెండ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది కదా హ్యాండ్లో, అదైతే తీసుకోమంటున్నారు. అవైతే కొంచెం డిజైన్ కూడా ట్రెండీగా ఉన్నాయి, అలాగే ఓల్డ్ స్టైల్లో వేసుకుంటారు కదండి, వంకీ గాజులు అంటారు. సో ఆ టైప్లో అనిపిస్తున్నాయి షేప్, కానీ ట్రెండీగానే ఉన్నాయండి. అవి కూడా రోడియం పాలిష్ వచ్చిన బ్యాంగిల్సే. నేనైతే 2 వేసుకొని ఒకసారి చూస్తున్నాను ఎలా ఉన్నాయో అని. 2 నాకు చాలా బాగా నచ్చాయండి, కానీ ప్రైస్ వైజ్ అలాగే వెయిట్ కూడా చూసుకోవాలి కాబట్టి, మన రేంజ్ని బట్టి, మన అఫోర్డబిలిటీని బట్టి మనం అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే ఒక బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నేనేం సెలెక్ట్ చేసుకున్నానో మీరు గెస్ చేయండి. నేనైతే లాస్ట్లో చూపిస్తాను, ఎంత పడిందో కూడా చెప్తాను. నేను వెళ్ళిన రోజుకి గ్రామ్ కాస్ట్ వచ్చేసి 6000 ఉందండి అరౌండ్. అండ్ నేను అడిగిన బ్యాంగిల్స్ 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్కి వాళ్ళు వచ్చేసి 9.5 లాస్ట్ మేకింగ్ ఛార్జెస్ 9.5 అన్నారండి. ఫస్ట్ అయితే 11 అన్నారు, తర్వాత ఇంకా తగ్గిస్తే ఇంకా లాస్ట్ 9.5 కంటే తగ్గదన్నారు. ఇంకా సరే నాకు చాలా బాగా నచ్చాయండి వేరే షాప్స్ కన్నా కంపేర్ చేసుకుంటే. ఇంకా 9.5% దగ్గర నేను ఇంకా ఆర్గ్యూ చేయలేక ఇంకా అక్కడైతే తీసేసుకున్నాను, కానీ కొంచెం ఎక్కువే అనిపించింది. బయట షాప్స్లో అయితే 7%, 6% కూడా ఇస్తున్నారండి. ఈ 2 బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఏది తీసుకోవాలా అనే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. 2 వేయమని చెప్పాను ఎస్టిమేషన్, కానీ మా హస్బెండ్ అయితే ఏదో తీసుకునేది ఒకటి చెప్పు అన్నారు, కానీ 2టికి ఎస్టిమేషన్ అయితే వేయించానండి. 2టి మీద నాకు వచ్చేసి 5 గ్రామ్స్ డిఫరెన్స్ ఉందండి, అంటే 30,000 వరకు 2టి మీద డిఫరెన్స్ అయితే వస్తుందండి. ఒకటి వచ్చేసి 26 గ్రామ్స్ ఉంది ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, ఇంకొక సెట్ వచ్చేసి 21.24 గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఉందండి. ఇంకా సో నేనైతే 21.24 గ్రామ్స్ ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి మనకి 1,44,000 అయితే పడిందండి. అండ్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి, ఇక్కడ 3% ట్యాక్స్ అయితే వేస్తారు, అలాగే 9.5% మేకింగ్ ఛార్జెస్ అయితే వేశారండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా హస్బెండ్ అయితే ఒకసారి బిల్ మొత్తం చెక్ చేస్తున్నారు. అండ్ ఈ బిల్స్ అన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా గోల్డ్, అలాగే మనకి ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కానీ, అంటే విరగడం, వంకరపోవడం అలాంటివి ఇష్యూస్ వచ్చినా కానీ వీళ్ళైతే వారంటీ ఉందండి. సో ఎక్కడైనా మనం మలబార్ షోరూమ్స్లో ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఇండియాలో కూడా చేయించుకోవచ్చు. సో ఆ బిల్స్ ఉంటే కొంచెం మనకి మంచిదనమాట. ఆ బిల్స్ ఉంటేనే చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఈ బిల్ అయితే మీకు చూపిస్తున్నాను. మొత్తం చూడండి 6,370 dirhams అయితే అయ్యింది, మొత్తం ట్యాక్సెస్ మొత్తం కలిపి, అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా అందులోనే వేశారు. అండ్ ఇవాళ ఉన్న దిరామ్ రేట్ని బట్టి మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవడమేనండి. మేమైతే కన్వర్ట్ చేసినప్పుడు 1,44,000 అయితే మాకు పడిందండి అరౌండ్. అండ్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను, చూడండి. మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 10.5 గ్రామ్స్ ఉందండి. వన్ బ్యాంగిల్ వచ్చేసి 10.70 గ్రామ్స్ అయితే ఉందండి. అండ్ మొత్తం వచ్చేసి 21 గ్రామ్స్ 24 మిల్లీగ్రామ్స్ అయితే ఉందండి. ఇది వచ్చేసి నా గోల్డ్ బ్యాంగిల్స్. డిజైన్ ఎలా అనిపించిందండి? ఇందులోనే 2 types ఆఫ్ గోల్డ్ పాలిషెస్ ఉన్నాయి మనకి. చూడండి, రోడియం పాలిష్ కూడా ఉంది, అలాగే గోల్డ్ పాలిష్ కూడా ఉంది.
నైట్ టైంలో వేసుకుంటే మనకి ఆ రోడియం పాలిష్ ఏంటంటే స్టోన్స్ లాగా మెరుస్తూ ఉంటుందండి. సో ఇలా ట్రెండీగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే డైలీ వేర్గా వేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉన్నాయి, వెయిట్గా ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా డెలికేట్గా లేవు. సో ఇవైతే నేను సెలెక్ట్ చేశానండి. నా సెలెక్షన్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు బ్యాంగిల్స్ నచ్చాయా లేదా అనేది. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ని బట్టి నా వీడియోస్ అన్ని రికమెండేషన్స్ లోకి వెళ్తాయండి. సో కొంచెం వ్యూస్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదేనండి వీడియో. గోల్డ్ బ్యాంగిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అండ్ అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.